నేను యొక్క సిటీ సీడ్స్లో ఏపీ తెలంగాణ రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నా. ఈరోజు మీరు ఆర్డీఎక్స్ 3 విత్తనాన్ని చూడటానికి వచ్చారు. మీరందరూ ఆర్డీఎక్స్ 333ని ఒక్కసారి గమనించండి. ఈ చేను వచ్చరికి 2 ఎకరాలు 2.5 ఎకరాలు. ఈ 2.5 ఎకరాలలో కూడా ఆర్డీఎక్స్ 333 అనే విత్తనం మాత్రమే పడింది. వేరే విత్తనం ఎక్కడా లేదు. ఇది ఫస్ట్ కానించి మీకు మొలక శాతం కానించి 100% మొలక శాతం వస్తుంది. అదేవిధంగా ఇది బుష్ టైప్లో వస్తుంది. ఎక్కువ కొమ్మలు కలిగి కాచుకుంటే వెళ్ళే గుణం ఆర్డీఎక్స్ 333లో ఉంటుంది. మరలా కాచే గుణం ఉంటుంది. దయచేసి మీరు గమనించండి. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నది ఆర్డీఎక్స్ 333లో 3వ స్టెప్. కింద స్టెప్ ఏరిపోయింది, 2వ స్టెప్ కాపు కాసింది, 3వ స్టెప్ మళ్ళీ ఫ్లవరింగ్లో ఉంది. ఇట్లా ఇది మరలా కాచే గుణం ఆర్డీఎక్స్ 333లో ఉంది. మీరు చూస్తున్న రకాలలో కన్నా, మీరు వేసిన రకాల కన్నా ఆర్డీఎక్స్ 333 ఒక్కసారి మీరు గమనించండి. దీనిలో ఏంటంటే మేజర్గా మీరు చిటారు కొమ్మ సైజు తీసుకున్నా కానీ కాయ సైజు ఒకటే ఉంటుంది. కింద ఏ సైజు అయితే ఉందో కాయ పైన కూడా అదే సైజు ఉంటుంది. మీరు ఏ రకంతో అయినా సరే, ఏ ఇత్తనంతో అయినా చూసుకుంటే మీరు ఆర్డీఎక్స్ 333లో గింజ శాతం ఎక్కువ ఉంటుంది. దగ్గర దీనికి 90 నుంచి 95 గింజలు ఉంటాయి. ఆర్డీఎక్స్ 333 ఏంటంటే అత్యధికంగా కాటాకు వచ్చే రకం మన సిటీ సీడ్స్ ఆర్డీఎక్స్ 333. మీరు ఏ రకంతో చూసుకున్నా కానీ, ఏ ఇత్తనంతో చూసుకున్నా కానీ ఆర్డీఎక్స్ 333 కాటాకి అత్యధికంగా తూకం వచ్చే రకం ఆర్డీఎక్స్ 333. ఒక తూకమే కాదు, మీరు గమనించండి. కింద కూడా ఒక్కసారి మీరు కాపు చూడండి, కలర్ కూడా చూడండి. కలర్ కూడా మీరు చూసుకోండి, ఎంత ఎర్రగా ఎంత బాగుందో చూడండి. కలర్ కూడా ఈ రకం ఆర్డీఎక్స్ 333 అనే రకము మీరు కోసిన తర్వాత అమ్మేటప్పుడు, మీరు మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు ఆర్డీఎక్స్ 33 విత్తనాన్ని ఖచ్చితంగా జెండా పాటలోనే పోతుంది, అత్యధిక రేట్లో పోతుంది. ఎందుకంటే కలర్ బాగుంటుంది, సైజు బాగుంది, మంచి గింజగల కాయ, తూకాలి బాగుంటుంది. ప్లస్ మీరు చూడండి, ఇక్కడ ఎక్కడ నల్లికి ఏ ఇబ్బంది లేకుండా నల్లికి స్టిల్ ఈ రోజు కూడా కాపు అందుతున్నాడు. చూడండి, ఒకసారి గమనించండి. చూడండి కాయ సైజు కూడా చూడండి, చిటారు కొమ్మ సైజు కాయ. కింద నుంచి పై దాకా ఒకటే సైజులో ఉంటుంది, ఒకటే యూనిఫామ్ ఉంటుంది. దీనికి ఏంటంటే మీలో సత్తా ఉంటే దీనిలో సత్తా ఉంటుంది. మీరు ఎంత అయితే పని చేస్తారో అంత కాచుకుంటే వెళ్తూనే ఉంటుంది. ఇది దగ్గర మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే 45 క్వింటాలు కూడా వచ్చింది. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆర్డీఎక్స్ 33 నాటండి, మంచి దిగుబడులు సాధించండి. మీరు ఏ రకంతో చూసుకున్నా కానీ, ఏ ఇతరంతో చూసుకున్నా కానీ ఆర్డీఎక్స్ 33 అన్నిటికన్నా మిన్ననే ఉంటుంది. మీరు ఇత్తనం గమనించండి. దయచేసి మీరందరూ ఒకసారి చేయండి కూడా గమనించి మీరందరూ కూడా ఆర్డీఎక్స్ 33 నాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఉంది మీ అందరూ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.